అందరికీ నమస్కారం. మనం ఎన్నో గొప్ప కథలు వింటాం కదా. మరి ఆ కథల్లోని హీరోలు, పురాణ పురుషులు వాళ్ళ ప్రయాణం ఎలా మొదలయ్యుంటుంది? ఒక సాధారణ యువరాజు ధర్మానికి ప్రతీకగా ఎలా మారాడు? ఆ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన తొలి సంఘటనలేంటో చూద్దాం. ఆయనే రాముడు. ఇవి ఆయన తొలి సాహసాలు. ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. అసలు ఒక హీరో ప్రయాణంలో మొదటి అడుగులు ఎలా ఉంటాయి? భవిష్యత్తును నిర్దేశించే ఆ మొదటి సవాళ్లు, ఆ మొదటి విజయాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ప్రశ్నే మన ఈరోజు కథకు దారిచూపుతుంది. మన కథ మొదలయ్యేది అయోధ్యలో. దశరథ మహారాజు నలుగురు కుమారులు రాజభవనంలోని సురక్షితమైన గోడల మధ్య పెరుగుతున్నారు. కాని వాళ్ల విధి ఆ రాజభవనంలో కాదు, బయట ప్రమాదకరమైన ప్రపంచంలో రాయబడి ఉంది. ఆ పిలుపు త్వరలోనే రాబోతోంది. అయోధ్య యువరాజులంటే వాళ్ల గుణగణాలకు చాలా పేరు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో విశ్వామిత్ర మహర్షి రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాక్షసుల బారినుండి తన యజ్ఞాన్ని రక్షించమని ఆయన కోరారు. తండ్రిగా దశరథుడి గుండె ఆందోళనపడినా రాజుగా ధర్మాన్ని నిలబెట్టడానికి మొగ్గుచూపి తన ప్రియపుత్రులైన రాముడు, లక్ష్మణులను పంపడానికి అంగీకరించారు. అలా వాళ్ల ప్రయాణం మొదలైంది. వారి మొదటి మిషన్ చాలా క్లియర్. అదేంటంటే అడవిలో ఋషుల యజ్ఞాలకు ఆటంకం కలిగిస్తున్న తాటకి అనే భయంకరమైన రాక్షసిని అంతం చెయ్యాలి. ఆలోచించండి, రాజభవనంలో పెరిగిన యువరాజులకు ఇదే మొదటి నిజమైన సవాల్. సరే, ఇప్పుడు రాజభవనం వదిలి మనం నేరుగా ఆ ప్రమాదకరమైన అడవిలోకి వెళ్దాం. ఇది రాముడి మొదటి యుద్ధం. ఇక్కడే తన ధైర్యం, తన విలువిద్య అన్నీ మొదటిసారి పరీక్షకు నిలవబోతున్నాయి. అడవిలోకి వెళ్లగానే వాళ్ల ముందు నిలిచింది తాటకి. అమ్మో, పర్వతం కదిలొచ్చినట్టు కళ్లలో నిప్పులు కురిపిస్తూ భయంకరంగా గర్జిస్తూ తన మాయాశక్తులతో దాడికి దిగింది. అంతటి భయంకరమైన రూపాన్ని చూసినా రాముడి ముఖంలో ఎలాంటి కంగారు లేదు. పూర్తి ప్రశాంతతతో గురిచూసి ఒక్క బాణం వదిలాడు. అంతే, ఆ ఒక్క బాణానికే ఆ రాక్షసి నేలకొరిగింది. అడవిలో మళ్లీ ప్రశాంతత. మొదటి యుద్ధంలోనే ధర్మం గెలిచింది. గెలిచామన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే అసలు ప్రమాదం ఇంకా ముందుంది. తల్లి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి తాటకి కొడుకులు మారీచుడు, సుబాహుడు వాళ్ల రాక్షస సైన్యంతో విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా ఆకాశం నల్లబడి అడవిని చీకటి కమ్మేసింది. ఇక్కడ రాముడు ఎంత వేగంగా స్పందించాడో చూడండి. ఒక్క బాణంతో మారీచుణ్ణి 100 యోజనాల దూరంలో సముద్రంలో పడేశాడు. భయంతో అతను పారిపోయాడు. ఇంకో శక్తివంతమైన బాణంతో సుబాహుణ్ణి అంతమొందించాడు. మరోపక్క లక్ష్మణుడు కూడా ఏమాత్రం తగ్గలేదు. మిగతా రాక్షసులందర్నీ మట్టుబెట్టాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆ అడవిని రాక్షస పీడనుంచి విడిపించారు. ఈ మొదటి యుద్ధాలు మనకు ఏం నేర్పిస్తాయి? వయసు చిన్నదే కావచ్చు, కాని మనసులో ధైర్యం, చేతిలో నైపుణ్యముంటే ఎలాంటి పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. రాముడు, లక్ష్మణులు నిరూపించింది ఇదే కదా. ఓకే, రాముడు తన హీరోయిజం చూపించాడు. కాని ప్రతి హీరో కథలోనూ ఒక హీరోయిన్ ప్రవేశంతోనే ఆ కథ పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు మనం మన ప్రయాణాన్ని మిథిలకు మారుద్దాం. అక్కడ మనకోసం సీత కథ ఎదురుచూస్తోంది. ఆమె పుట్టుక కూడా ఒక అద్భుతమే. ఒకసారి ఊహించుకోండి, జనక మహారాజు యజ్ఞం కోసం పొలం దున్నుతున్నాడు. ఉన్నటుండి నాగటి చాలులో ఒక చిన్నారి పాప బంగారు బొమ్మలా మెరిసిపోతూ. ఆమెను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. సాక్షాత్తు భూమాతే తనకు ప్రసాదించిన వరంగా భావించాడు. ఆయన ఆ పాపకు సీతా అని పేరు పెట్టాడు. ఈ పేరు వెనుక ఒక గొప్ప అర్థముంది. సంస్కృతంలో సీత అంటే నాగలి చాలు అని. అంటే ఆమె భూమి పుత్రిక అని ఆ పేరే చెబుతోంది. సీతలో ఉన్న అసాధారణ శక్తి చిన్నప్పుడే బయటపడింది. చూడండి, అక్కడ శివధనుస్సు ఉంది. దాన్ని కనీసం కదపడం కూడా ఎవరివల్లా కాదు. అలాంటిది చిన్నారి సీత ఆడుకుంటూ ఆ బల్లను, ఆ విల్లుతో సహా ఎంతో తేలికగా పక్కకు జరిపింది. అది చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ పాప సామాన్యురాలు కాదని అప్పుడే అర్థమైపోయింది. సీత కథ మనకు ఇదే చెబుతుంది. గొప్పతనమంటే ఎప్పుడూ పెద్ద పెద్ద యుద్ధాలు చేయడమే కాదు, కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలలో కూడా అది కనిపిస్తుంది. సరే, కథ ఇప్పుడు మిథిలలోని స్వయంవరానికి వచ్చేసింది. మన కథలో ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఇక్కడే బలం, ధైర్యం, విధి అన్నీ ఒకచోటికి రాబోతున్నాయి. జనక మహారాజు ఒక పోటీ పెట్టాడు. ఎవరైతే ఈ శివధనుస్సుని ఎక్కుపెడతారో వారికే సీతని ఇచ్చి వివాహం చేస్తానని.
దేశదేశాల నుంచి ఎంతోమంది రాజులు యువరాజులు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు తమ బలాన్నంతా ఉపయోగించి ప్రయత్నించారు. కాని ఆ ధనుస్సు ఒక్క అంగుళం కూడా కదలలేదు. సభలో అందరి ముఖాల్లోనూ నిరాశ. అందరూ ఓడిపోయిన తర్వాత విశ్వామిత్రుడి అనుమతితో రాముడు లేచాడు. సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి చూపులు రాముడిమీదే ఉన్నాయి. కాని ఆయనలో ఎలాంటి గర్వంగానీ ఆర్భాటంగానీ లేదు. ఎంతో ప్రశాంతంగా విల్లు దగ్గరికి నడిచాడు. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం. రాముడు ఆ మహాధనుస్సుని అచ్చమొక పువ్వుని పట్టుకున్నంత తేలిగ్గా పైకెత్తాడు. దానికి నారి కట్టడానికి వంచగానే పెళపెళమంటూ పిడుగుపడినంత పెద్ద శబ్దంతో అది విరిగిపోయింది. సభలో ఉన్నవాళ్లందరూ షాక్. ఇక్కడే మనం అసలైన బలమంటే ఏంటో తెలుసుకోవాలి. గర్వంతో అహంకారంతో ప్రయత్నించిన వాళ్లందరూ ఓడిపోయారు. కాని ప్రశాంతతతో ఆత్మవిశ్వాసంతో వచ్చిన రాముడు గెలిచాడు. నిజమైన బలమంటే ఇదే. రాముడు విల్లు విరిచాడు. సీత మనసు గెలిచాడు. అంతా హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్న టైంలో కథలో ఇంకో ట్విస్ట్. ఒక ఊహించని సవాలు ఎదురైంది. ఇది కేవలం బలానికి పరీక్ష కాదు, రాముడసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేసే పరీక్ష. అకస్మాత్తుగా భూమి కంపించింది. ప్రళయకాల రుద్రుడిలా చేతిలో గండ్రగొడ్డలితో పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. తన గురువైన శివుడి విల్లు విరగడంతో ఆయన కోపంతో ఊగిపోయాడు. నేరుగా రాముణ్ణి సవాల్చేస్తూ, "నువ్వు నిజంగా అంతటివాడైతే నా చేతిలో ఉన్న ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టు" అని గట్టిగా అరిచాడు. అంత కోపాన్ని చూసినా రాముడు ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడి విల్లుని అందుకొని దానికి ఎంతో సులభంగా నారి కట్టాడు. ఆ తర్వాత ఎంతో వినయంగా అడిగాడు, "మహర్షి, బాణాన్ని సంధించాను. మరి దీని లక్ష్యం ఏది?" ఆ ఒక్క ప్రశ్న చాలు ఆయనలోని వినయం, ఆత్మవిశ్వాసం, శక్తి అన్నీ అర్థం కావడానికి. ఆ క్షణం పరశురాముడికి అంతా అర్థమైపోయింది. తన ముందు నిలబడింది ఒక సాధారణ రాజకుమారుడు కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. ఆయన కోపం చల్లారిపోయింది. రాముణ్ణి మనసారా ఆశీర్వదించి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో రాముడు విష్ణువు అవతారమని అందరికీ తెలిసిపోయింది. ఇలా రాముడు తన మొదటి సవాళ్లను గెలిచాడు, తన బలాన్ని నిరూపించుకున్నాడు, తన జీవిత భాగస్వామిని కలిశాడు. కాని ఒక గొప్ప వీరుడి ప్రయాణంలో ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. మరి ఇంతటి గొప్ప ఆరంభం తర్వాత ఆయన కోసం ఇంకెలాంటి మహోన్నతమైన విధి ఎదురుచూస్తోంది? ఆ కథే వేరు.